కులగణన సర్వే ద్వారా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్లో 30% మంది ఈ సర్వేలో పాల్గొనలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. ఈ సర్వే ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గినట్లు కనిపిస్తోందని అన్నారు. కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పారు. సర్వే చేసి తీర్మానం చేస్తే సరిపోదు, ఇలాంటి వాటికి చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష. అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష, ఇప్పుడే ఎన్యూమరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేసినామని. కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినారో 57 అంశాలు ఉన్నాయి దీంట్లో. దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం, మన సమాజంలో ఉన్నటువంటి 190% మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, బస్తీలలో కానీ ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకులే అని అవాయిడ్ చేసినటువంటి సందర్భం, మాకు అక్కర్లేదు అనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. అయితే మీరు చేసినటువంటిది ఇంకా పకడ్బందీగా చేసి, ఇంకా దీంట్లో ఏంటంటే హరిబరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక 3-4 నెలల సమయం మీరు చేసిర్రు. సబ్ కమిటీ ద్వారా 12 సార్లు మీటింగ్ చేసి బీసీలో హిందూ